హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ వాసవి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాను అనమాట. సో నాకు ఎంత రెవెన్యూ వస్తుంది, నిజంగా యూట్యూబ్ నుంచి మనీ వస్తాయా లేదా, సో వస్తే ఎంత వస్తుంది, ఛానల్ మానిటైజేషన్ రూల్స్ ఏంటి, అసలు ఎలా అయితే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, ఆ రూల్స్ ఏంటి అన్నీ మీతో చెప్పబోతున్నాను అనమాట. సో చాలామంది అయితే నన్ను క్వశ్చన్ చేస్తున్నారండి, నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా అని. నాకైతే ఛానల్ మానిటైజేషన్ అయితే ఇంకా కాలేదండి. నాకు వచ్చేసి 370 అవర్స్ మాత్రమే వచ్చాయన్నమాట. సో నిజానికి ఏంటంటే కనుక యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే కనుక మనకైతే కనుక 1 ఇయర్ లోపు 4000 వాచ్ అవర్స్ అయితే రావాలండి. గుర్తుంచుకోండి, 1 ఇయర్ లోపు మాత్రమే 4000 వాచ్ అవర్స్ రావాలి. ఇన్ కేసు 1 ఇయర్ దాటిపోయినా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. మీరేం కంగారు పడొద్దు. అది ఎలా అంటారా, మనకైతే కనుక ఫర్ ఎగ్జాంపుల్గా జనవరిలో ఛానల్ స్టార్ట్ చేస్తామనుకోండి. నేనైతే జనవరిలో ఛానల్ స్టార్ట్ చేశానండి. మళ్ళీ జనవరి వరకు కౌంట్ చేసుకుంటే 1 ఇయర్ అనమాట. దాని తర్వాత అయితే మనకి ఈ లోపు వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ అయితే లెస్ అయిపోతూ ఉంటాయన్నమాట జనవరి దాటిపోతే. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, మనకైతే వాచ్ అవర్స్ తగ్గిపోతాయి 1 ఇయర్ దాటితే. సో చాలామందికి డౌట్ ఉందండి, అసలు ఛానల్ ఎలా మానిటైజేషన్ అవుతుంది, అసలు వాచ్ అవర్స్ ఎందుకు లెస్ అయిపోతున్నాయని చాలామందికి డౌట్ ఉంది. నన్ను కొంతమంది అయితే క్వశ్చన్ చేశారు, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట. సో 1 ఇయర్ దాటిపోతే కనుక మనకైతే కనుక వాచ్ టైం అయితే తగ్గిపోతుంది అనమాట. ఇంకా 90 డేస్లో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి అనుకుంటే అది షార్ట్స్ మీదండి. మనకైతే కనుక 1 కోటి వ్యూస్ అయితే రావాలండి. అవునండి, మీరు విన్నది నిజమే, 1 crore వ్యూస్ అయితే మనకి రావాలన్నమాట. సో 90 డేస్లో 1 crore వ్యూస్ తెచ్చుకోవడం కష్టమా, ఈజీనా, లేకపోతే కష్టమా అనేది మీరే ఆలోచించుకోండి. సో మనకైతే 1 ఇయర్ టైం ఉంది కాబట్టి మనం ఎక్కువ లాంగ్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే 1 ఇయర్ లోపు 4000 వాచ్ అవర్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ అనమాట. సో యూట్యూబ్ అనేది కొంతమంది ఛానల్స్ని ముందుకి గ్రో చేస్తుంది, కొంతమంది చెయ్యదు. కొంతమంది అయితే అనుకుంటారు లేడీస్ ఛానల్స్ అయితే త్వరగా మూవ్ అవుతాయి, జెంట్స్ ఛానల్స్ అయితే అవ్వవు అని చెప్పేసి. అలా ఏమి ఉండదండి. యూట్యూబ్కి అలాంటి డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. మనకేంటైతే కనుక మెయిన్లీ కంటెంట్ ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అదృష్టం కూడా ఉండాలండి యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే. అండ్ మోస్ట్లీ వచ్చేసి మన ఓన్ కంటెంట్ అయి ఉండింటే మరీ మంచిదండి. ఛానల్ స్టార్టింగ్లో ఎవ్వరికి కూడా వ్యూస్ అయితే ఎక్కువ రావు. ఇన్ కేస్ వచ్చినాయి అంటే అది మన లక్కే అని చెప్పొచ్చు. సో నాకైతే నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో వ్యూస్ కొంచెం తక్కువ వచ్చాయి, మిడిల్ అయితే చాలా ఎక్కువ వచ్చాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ రీసెంట్లీ ఈ మధ్యన అయితే కనుక నాకైతే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. బట్ అయినా సరే నేనైతే కనుక ఏదో ఒక షార్ట్ వీడియో అన్న అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిపోవడం కొంచెం బిజీగా ఉండడం వల్ల నాకైతే వీడియోస్ చేయడానికి పాసిబుల్ కావట్లేదు అనమాట. సో మీరు ఎవ్వరు కంగారు పడొద్దు, మన ఛానల్స్ అయితే మానిటైజేషన్ అవుతాయి. చాలా ఓపిక్గా పేషెన్సీగా అయితే ఉండాలన్నమాట. పేషెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ మన ఛానల్స్ అయితే మానిటైజేషన్ అవుతాయి. కష్టమే ఫలి అంటారు కదండి. సో మనం కష్టపడుతూ వెళ్తే దేవుడే మనకైతే ఫలితాన్ని ఇస్తాడు. ఛానల్ మానిటైజేషన్కి వచ్చేసరికి ఈ రూల్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఓన్ కంటెంట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలామంది వేరేవి ఎక్కడైనా ఫెస్టివల్స్ దగ్గర జరిగినవి, అలాగే వచ్చేసి వినాయకుడివి అలాంటివి పెడుతున్నారు కదా లాంగ్ వీడియోస్లో. అలాంటి సౌండ్స్ వల్ల ఏంటంటే మనకైతే రీయూజ్డ్ కంటెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా అయితే చేయొద్దండి. నాకైతే ఒక షార్ట్కి అయితే కనుక ఒక కాపీ రైట్ వచ్చింది, 1 స్ట్రైక్ కూడా వచ్చింది. సో మానిటైజేషన్ అవ్వాలి అంటే కనుక మనం డెఫినెట్లీ 4000 వాచ్ అవర్స్ 1 ఇయర్ లోపు అవ్వాలి. అండ్ అలాగే షార్ట్స్ మీద అయితే 90 డేస్లో మనకి 1 కోటి వ్యూస్ అయితే రావాలన్నమాట. అండ్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ 4000 గంటల వాచ్ అవర్స్ మనకి అయిపోతే కనుక మానిటైజేషన్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఓన్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఓన్ కంటెంట్ చేసినా మనకి అదృష్టం ఉంటే కనుక డెఫినెట్లీ మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. అండ్ అలాగే వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని చెప్పేసి అప్సెట్ అయితే అవ్వద్దు. సో నాకైతే కనుక యూట్యూబ్ నుంచి మనీ ఎంత వస్తుందనే విషయాన్ని మీతో షేర్ చేస్తాను అని చెప్పాను కదా. ప్రస్తుతానికైతే నాకు ఎలాంటి మనీ రావట్లేదండి. ఇన్ కేస్ నిజంగా వచ్చాయంటే కనుక డెఫినెట్లీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నది ఆ మనీ కోసమే కదా. సో డెఫినెట్లీ నేనైతే కనుక నాకైతే మనీ వస్తే డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే నా గోల్ ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తే కనుక ఎవరైనా ఆర్ఫన్ పీపుల్కి హెల్ప్ చేయాలని నా గోల్ అనమాట. సో డెఫినెట్లీ అది కూడా చేస్తానండి. నాకు మనీ వస్తే అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఇన్ కేస్ నాకు నిజంగా మనీ వస్తే డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. సో నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా మీ ఛానల్ని సపోర్ట్ చేస్తాను, మీరంతా కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మనందరికీ యూట్యూబ్ నుంచి మనీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
సో మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ అందరి సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరి ఇన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.